సరే ఇప్పుడు 3 రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రైతులందరూ రోడ్లెక్కారు. అక్కడి వరకు మనం చూస్తున్నాం. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. కానీ 3 రాజధానులు అనే అంశాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సిన పరిస్థితి? ఎందుకంటే సరే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళైనా ఇప్పటివరకు ఆయన అభివృద్ధి చేయలేదు. అది కనిపిస్తా ఉంది ఎక్కడ ఒక చోట కూడా. కానీ 3 రాజధానులు అనేది తెర మీదకొచ్చి అది గనక నిజంగా కార్యరూపం దాల్చి అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా నిజంగానే అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది కదా! దాన్ని ఎందుకని వ్యతిరేకించాల్సిన పరిస్థితి అంటారు? దీనినే అర్థం చేసుకోవటంలో బాగా వెనకబడిపోతున్నాం. హ్మ్. ఈ రోజున హ్మ్. ప్రజారాజధాని అమరావతిని పెట్టకుండా ఉంటే, హ్మ్. రైతుల దగ్గర భూములు తీసుకోకోకుండా ఉంటే, హ్మ్. నువ్వు శాసనసభ తీర్మానం చేయకుండా ఉంటే, హ్మ్. సిఆర్డీఏ చట్టం పెట్టకోకుండా ఉంటే, హ్మ్. 3 కాదు 30 పెట్టుకో, ఓకే. నెత్తిని పెట్టుకో, హ్మ్. లేదా వెనక పెట్టుకో, హ్మ్. ఎవడు కాదండో. హ్మ్. నీ కళ్ళల్లో ఏమైంది? హ్మ్. రాజధాని తీసుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా, అవును. ఇదే రాజధాని అన్నావు కదా, ఇదే ఇల్లు కట్టుకున్నాను అన్నావు కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు మీరు మాట్లాడరు? హ్మ్. 3 రాజధానులు అంటే మీరు ఏదో తారక మంత్రంలాగా, అక్షయ పాత్రలాగా, కృష్ణ భగవానుని యొక్క మాయామహిమలాగా 3 ప్రాంతాలు విరజిల్లుతాయి అంటే ఏంటి విరజిల్లేది? హ్మ్. ఆయన చేస్తుంది రాజధానిని రాజకీయాలనే బలిపీఠం మీద అమరావతి అనే బాలుని శిరచ్ఛేదన చేస్తున్నాడు, హ్మ్. హత్య చేస్తున్నాడు, వడ్లగించేసి దావ కొడుతున్నాడు. ఇది కదా హ్మ్. అసలు రాజధానే లేకపోతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి వికేంద్రీకరణకి, రాజధానుల వికేంద్రీకరణకి తేడా తెలియదంటారా? అసలు ఇది వికేంద్రీకరణే కాదు సార్. హ్మ్. ఎక్కడైనా ఒక మాట చెప్తా వరప్రసాద్ గారు, మగధ రాజులకి ఒక రాజధాని ఉంది, అవును. చాణక్యులకి ఒకటే రాజధాని, అవును. యక్షాకులు, నాగార్జునులు, శాలివాహనులు, ఆఖరికి గోల్కొండ నవాబు కూడా గోల్కొండనే రాజధాని చేసుకున్నాడు. అవును. ఈ దిక్కుమాలిన విధానం ఏంటంటే, హ్మ్. ఈ దిక్కుమాలిన విధానం ఎక్కడ పెట్టావు? హ్మ్. పురాణాలలో కూడా రావణాసురుడి రాజధాని శ్రీలంక, శ్రీరామచంద్రుడి రాజధాని అయోధ్య. ఈ దిక్కుమాలిన విధానం ఏంటి? ఇది కేవలం రాజకీయాల కోసమే. హ్మ్. ఆయనకి ఏంటంటే అమరావతి అంటే ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు అండి. ఓకే. నీ బిడ్డకి నేను పాలు ఎందుకు దాపాలి, నీ బిడ్డకి నేను అన్నం ఎందుకు పెట్టాలి, నీ బిడ్డను నేను ఎందుకు సాకాలి అనేది ఆయన ధోరణి. హ్మ్. కానీ రాజధానులు అలా ఉండవు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని చూసి రాజధాని రైతులు భూములు ఇవ్వాల, హ్మ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చారు. హ్మ్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శిస్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారితో మాకేం పంచాయతీ? అంతే కదా! ఏ పొలం గట్లత కదా ఉంది? అంతే కదా! మేమేం దాయాదులం వాళ్ళు కాదు కదా, నేను ఆయన సామాజిక వర్గం కూడా కాదు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఈ రాష్ట్రంలో పౌరులం కాబట్టి, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాం. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మాకెందుకు? కాబట్టి అసలు ఈ 3 రాజధానులు అనేది ఒక రాజకీయ మంత్రంగా చేసి 3 ప్రాంతాలలో విభజన ద్వారా, విభజన భావోద్వేగాల ద్వారా రాజకీయం చేస్తున్నాడు అనేది చాలా పచ్చి నిజం. అంటే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత చాలామందికి కనువిప్పు కలిగి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కాబట్టి ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి అయితే అసలు సెంటు భూమి కూడా ఇచ్చేవాళ్ళం కాదేమో అని. వాస్తవేనంటారు అది? అనిపించడంలో ఇది లేదంటారా? నిజమే వరప్రసాద్ గారు. ఆ. 2019లో అధికారానికి రాగలంత వరకు హ్మ్. అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్దుగా అమ్మనే పిలిచాడు. అవును. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో అమరావతిని నీ అమ్మ అన్నాడు. వాస్తవం. ఇప్పుడు తింటున్న అన్నం గిన్నె ₹5 అన్నం గిన్నెని కాలుతుందనండి కదా. అవును. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వచ్చే ప్రజావేదికని కూల్చేసిండు కదా. మీకు సీఎంఆర్ఎఫ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్స్ ఒకటి ఉంటుంది. అభాగ్యులు వచ్చి వాటి కింద ఆపరేషన్లు చేసుకోవటం, లబ్ధి పొందడం చేస్తున్నాడు. ఆ సీఎంఆర్ఎఫ్ని కూడా రద్దు చేశాడు. కాబట్టి ఈయన విధానాల మూలానే రాష్ట్రం అధోగతి అయ్యింది. అసలు నిజానికి ఈ రాజధాని అనే అంశం అదే చాలామంది పెద్దలు విశ్లేషకులు చెప్తారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి మరి శాపమో తాపమో గ్రహమో తెలియదు.